పవర్ కట్ అయిన వెంటనే మనం చేసేది కరెంటు తీసిన వాణ్ణి తిట్టుకోవటం. ఈ ఎండలకు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటాం, కానీ అదే విద్యుత్ శాఖ మనకు కరెంటివ్వడానికి ఎండలో పనిచేస్తుంది. గత 3 రోజులుగా విపరీతమైన ఎండలు చాలా సిటీస్లో 45 నుంచి 48 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదవుతుంది. విపరీతమైన ఎండలు ఉండటం వల్ల విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా పెరిగింది. ఈ తీవ్రమైన వేడి కావగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తరచూ ట్రిప్ అవుతూ ఫ్యూజులు పోవడం జరుగుతుంది. ఎండను ముదరడంతో అందరూ ఒకేసారి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను రోజంతా ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్పై ఒకేసారి విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. దాని సామర్థ్యానికి మించి కరెంటు లాగినప్పుడు అది తట్టుకోలేక ఫ్యూజ్ పోతుంది. ట్రాన్స్ఫార్మర్ లోపల వేడి లేదా కరెంటు లోడ్ ఒక ప్రమాదకరమైన స్థాయికి చేరినప్పుడు అది పేలిపోకుండా ఉండటానికి సిస్టమ్ ఆటోమేటిక్గా కరెంటు సరఫరాను నిలిపివేస్తుంది. దాన్నే మనం ట్రిప్ అవ్వడం అంటాం. వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఫ్యూజ్ వైర్ కరిగిపోయి కరెంటును కట్ చేస్తుంది. మనం ఒకే బైక్పై ఇద్దరు కూర్చోవాల్సిన చోట నలుగురిని కూర్చోబెట్టి ఎండలో వేగంగా కొండ ఎక్కిస్తే ఇంజిన్ ఎలా సీజ్ అయిపోతుందో ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి కూడా సరిగ్గా అలాగే మారుతుంది. ఈ టైంలో పవర్ కట్ అయిన సమయంలోనే ఏసీని ఆఫ్ మోడ్లో పెట్టుకోండి. కరెంటు తిరిగి వచ్చాక కనీసం 30 నిమిషాల వరకు ఏసీని ఆన్ చేయకండి, లేదంటే మీ జోబీకి పెద్ద డాష్ పడుతుంది. ఈ వీడియోను ఏసీ ఉన్న ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి.